మిలిటెంట్లు. హౌతీల దాడులతో టెల్ అవీవ్ ఎయిర్పోర్టులో రాకపోకలు విమాన రాకపోకలు నిలిచిపోయాయి. సైరన్లు మారుమోగడంతో బంకర్లలోకి పరుగులు తీశారు జనం. ఎయిర్పోర్టులో జనం పరుగులు తీస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా హౌతీ బాలిస్టిక్ మిజైల్స్ ను సక్సెస్ఫుల్ గా అడ్డుకున్నామంటోంది ఇజ్రాయెల్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాకపోకల్ని నిలిపివేశారు. ఇజ్రాయెల్ టెల్ అవీవ్ ఎయిర్పోర్ట్ ను టార్గెట్ చేశారు హౌతీ మిలిటెంట్లు. గత కొన్ని రోజులుగా ఇటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎప్పుడైతే బాలిస్టిక్ మిజైల్స్ ను ప్రయోగించారో దీంతో అక్కడ సైరన్లను మోగించడం జరిగింది ఇజ్రాయెల్ రక్షణ శాఖ. దీంతో అక్కడ పరిస్థితి మీరు చూడొచ్చు. ఒకసారి ఆ విజువల్స్ ని ఇన్ఫాక్ట్ ఆడియోతో సైతం వినే ప్రయత్నం చేద్దాం. ఇజ్రాయెల్ మాత్రం ఒకటే చెబుతోంది. మరి ముఖ్యంగా బాలిస్టిక్ మిజైల్స్ ని ప్రయోగించారు హౌతీలు. కానీ వాటిని మా రక్షణ వ్యవస్థ, మా ఇంటర్సెప్టర్స్ వాటిని గాల్లోనే పేల్చేశాయి, వాటిని నియంత్రించాయి అంటూ కూడా ఇజ్రాయెల్ చెబుతోంది. ఆ నేపథ్యంలో ఒక్కసారిగా సిచ్యువేషన్ మీరు చూడొచ్చు. ఎప్పుడైతే బాంబుల వర్షం, రాకెట్ల వర్షం, మరి ముఖ్యంగా మిజైళ్ల వర్షం కురుస్తుందో వాటిని తమ ఇంటర్సెప్టర్స్ గాల్లోనే నియంత్రించాయంటూ కూడా ఇజ్రాయెల్ చెప్పిన తర్వాత పరిస్థితి మీరు చూస్తున్నారు. విమాన రాకపోకలను పూర్తిగా నిలిపివేసింది అక్కడ విమానయాన శాఖ. దాంతోపాటు ప్రస్తుతం అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. మరి ముఖ్యంగా వాళ్ళ ఐరన్ డోమ్ వ్యవస్థ కావచ్చు, లేకపోతే ఇంకా డిఫరెంట్గా ఉన్నాయని చెప్పుకోవాలి. యూరో కావచ్చు, ఇలా యూరో 1, యూరో 2 ఇలా చాలా రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. వాళ్ళకి రక్షణ కవచాలనే చెప్పుకోవాలి వాటికి. ఈ నేపథ్యంలో వాటిని గాల్లోనే పేల్చేశాయంటూ కూడా ఇజ్రాయెల్ చెబుతోంది. ఈ వారంలో 4వ అటాక్గా, హౌతీల 4వ దాడిగా ఇజ్రాయెల్ భావిస్తోంది. అయితే ఈ దాడిలో ఎవరికైనా గాయాలయ్యాయా, ఎవరికైనా ప్రాణహాని జరిగిందా ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం ఎయిర్పోర్టుతో పాటు దాని పరిసర ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది ఇజ్రాయెల్. ఆధీనంలోకి తీసుకుని వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. వాటిని అక్కడ పరిశీలించడం జరుగుతోంది. మరి ముఖ్యంగా విమాన ప్రయాణికులని బంకర్లలోకి వెళ్ళమని చెప్పి డైరెక్షన్స్ ఇచ్చింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ కొన్ని శిథిలాలు అంటే గాల్లో పేల్చేస్తున్న బాలిస్టిక్ మిజైల్స్ కావచ్చు, రాకెట్లు కావచ్చు, వాటి శిథిలాలు ఇప్పుడు కింద పడ్డాయి. ఆ కింద పడే నేపథ్యంలో గాయాలయ్యే అవకాశం ఉంటుంది, ఆ ప్రమాదం ఉంటుందంటూ కూడా చెప్పింది. ఈ నేపథ్యంలోని ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ శిథిలాలు కింద పడ్డ తర్వాత జెరూసలేం దక్షిణాన ఈ శిథిలాలు పడినట్టుగా గుర్తించినట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా అక్కడి వార్తా కథనాలు మాత్రం ఇదే విషయాన్ని నొక్కి వకాణిస్తున్నాయి. వాటి ఇంటర్సెప్టర్స్ బాలిస్టిక్ మిజైల్స్ని గాల్లోనే పేల్చేశాయంటూ ఇజ్రాయెల్ రక్షణ శాఖ చెబుతోంది. యమన్ నుంచి హౌతీలు వీటిని ప్రయోగించారంటూ చెప్పుకొస్తోంది. హౌతీలు ఈ వారంలో ఇది 4వ అటాక్ అంటూ చెబుతోంది ఇజ్రాయెల్. ఇప్పటివరకు ఏమైనా మేజర్ డ్యామేజెస్ జరిగాయా, లేకపోతే ఎవరికైనా ప్రాణహాని జరిగిందా, లేకపోతే ఎవరికైనా గాయాలయ్యాయా, వీటికి సంబంధించి మాత్రం ఇంకా అధికారిక ధృవీకరణ కావాల్సి ఉంది, అధికారికంగా ప్రకటించాల్సి ఉంది ఇజ్రాయెల్. ప్రస్తుతానికైతే మాత్రం ఎప్పుడైతే ఈ దాడి జరిగిందో వెంటనే సైరన్ల మోత మోగింది. మరి ముఖ్యంగా సెంట్రల్ ఇజ్రాయెల్ వ్యాప్తంగా సైరన్ల మోత మోగింది జెరూసలేంకి సంబంధించి. దాంతోపాటు మిలియన్ల మంది అంటే దాదాపుగా 10 లక్షలకు పైగా లక్షల్లో జనాలు పరుగులు పెట్టడం మొదలుపెట్టారు. బాంబు షెల్టర్స్లోకి తలదాచుకోవడానికి వాళ్ళు పరుగులు పెట్టారు. దీంతో పాటు ఇజ్రాయెల్ ప్రభుత్వం ఒకటే చెబుతోంది, గాజాకు సంబంధించి గాజాలో సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరిన తర్వాత, దాంతోపాటు అక్కడ బందీలుగా ఉన్న వాళ్ళని రిలీజ్ అంశానికి సంబంధించి ఒక ఒప్పందం వచ్చిన తర్వాత ఖతర్, అలాగే అమెరికా, ఈజిప్ట్ ఈ 3 కలిసి దోహా వేదికగా ఈ శాంతి ఒప్పందం కుదిరింది. ఈ సీజ్ ఫైర్ డీల్ అయితే మాత్రం కుదిరింది. మరి ముఖ్యంగా ఆదివారం నాడు. ఆ తర్వాత హౌతీ లీడర్ అబ్దుల్ మాలిక్ అల్ హౌత్ చెప్పడం ఏం జరిగిందంటే కనుక, మరి ముఖ్యంగా ఇక్కడ గురువారం నాడు ఇరాన్కి సంబంధించిన అంశాన్ని ప్రస్తావించడం జరుగుతోంది అంటూ ఒక్కసారి
ఎప్పుడైతే సైరన్ల మోత మోగిందో, బాంబుల మోత మోగిందో, ఇజ్రాయెల్ మీద బాంబు దాడి జరిగిందో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. సైరన్ల మోత మోగుతోంది. సెంట్రల్ ఇజ్రాయెల్ వ్యాప్తంగా ఇటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఎటువంటి భీతావహ పరిస్థితి ఉండింది ఒక్కసారి మీరే చూడండి. విజువల్స్ మీరు చూస్తున్నారు. దాదాపుగా 40 బ్యాలిస్టిక్ మిజైల్స్ అలాగే 320 డ్రోన్లతో దాడి జరిగింది. ఒకటి కాదు, రెండు కాదు. రిమెంబర్, ఇంకొకసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఒకటి కాదు, రెండు కాదు. ఏకంగా 40 బ్యాలిస్టిక్ మిజైల్స్ అలాగే 320 డ్రోన్లతో ఇజ్రాయెల్ మీద దాడి చేసింది హౌతీ. మరి ముఖ్యంగా 2023 నుంచి అటాకింగ్ మొదలుపెట్టిన తర్వాత ఇప్పటి వరకు 40 బ్యాలిస్టిక్ మిజైల్స్ను 320 డ్రోన్లతో ఇజ్రాయెల్ మీద దాడికి దిగింది హౌతీలు అంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం హౌతీలు ఏ స్థాయిలో అక్కడ విరుచుకు పడుతున్నారనేది 2023 నుంచి ఇప్పటి వరకు కూడా ఈ దాడులు 2024 మరి ముఖ్యంగా 2024 ఎండింగ్కి అంటే నవంబర్ కావచ్చు, డిసెంబర్ కావచ్చు, అప్పటి నుంచి దాడులు మరింత తీవ్రతరం చేస్తుంది. అప్పటి నుంచి మరింత తీవ్రమైన దాడులు చేస్తోంది హౌతీ. ఇక్కడ ఈరోజు జరిగిన దాడి ఘటనలో ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎప్పుడైతే సైరన్ల మోత మోగిందో సెంట్రల్ ఇజ్రాయెల్ వ్యాప్తంగా ఇటువంటి పరిస్థితి, హమాస్ కావచ్చు, దాంతోపాటు అంటే గాజా కావచ్చు, గాజాలో కావచ్చు, లేకపోతే ఇటు హౌతీలకు సంబంధించి శాంతి ఒప్పందం అనేది ఇంకా క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఇటువంటి సినారియో మీరు చూస్తున్నారు. ఇటు గాజాకి సంబంధించి నిన్ననే ఆదివారం నాడే శాంతి ఒప్పందం కుదిరింది అంటూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ కూడా సినారియో అంతా బాగానే ఉంది అనుకుంటూ మాట్లాడుతున్న తరుణంలో ఇప్పుడు జరిగిన ఈ దాడి ఒక్కసారిగా ఇజ్రాయెల్ని ఉలిక్కి పడేలా చేస్తుంది. ఇజ్రాయెల్ మాత్రం ఒకటే చెబుతోంది, ఇప్పుడు కానీ సిచ్యువేషన్లో మీరు కామ్ కాకపోతే, అంటే మీరు కనుక శాంతించకపోతే, మీరు కాస్త సంయమనం పాటించకపోతే ఈ ప్రభావం మరింత దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ కూడా హౌతీలకు వార్నింగ్ ఇస్తోంది ఇజ్రాయెల్. ఇప్పటికే ఇటు గాజాలో ఎటువంటి పరిణామాలు ఉన్నాయో, ఎటువంటి పరిణామాలు తలెత్తాయో చూసాం. కానీ ఈ పరిస్థితి తర్వాత, ఎందుకంటే సిచ్యువేషన్ మరింత చేయి దాటిపోక ముందే, తమ పౌరులకి ప్రాణహాని కలగక ముందే మేము యాక్షన్లోకి దిగుతామంటూ చెప్పుకుంది. లెబనాన్కి సంబంధించి కావచ్చు, లెబనాన్కి సంబంధించి మన సిచ్యువేషన్ చూసాం. సో ఇటువంటి సినారియోలో ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చేయబోతోంది, దాంతోపాటు హౌతీలు ఇప్పుడు వెనక్కి తగ్గుతారా? లెబనాన్లో సిచ్యువేషన్ చూసాం. హమాస్ కావచ్చు, లేకపోతే దాంతోపాటు ఇజ్రాయెల్ కావచ్చు, లేకపోతే లెబనాన్కి సంబంధించిన సిచ్యువేషన్స్, అక్కడ పరిస్థితులు మారిపోతున్న సినారియో మనం ఇక్కడ చూడడం జరుగుతోంది. ఇప్పుడు హౌతీలు కూడా రంగంలోకి దిగారు. సో ఈ సినారియోలో అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో ఒకసారి ఆ విషయంలో మీరే చూసే ప్రయత్నం చేయండి.